17వ ఐపీఎల్ కప్ ఎవరిది ఇంకెవరిది మనదే అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు సన్ రైజర్స్ అభిమానులు. ఈ సీజన్లో ధనాధన్ బ్యాటింగ్ తో అదుర్సనిపిస్తున్న ఎస్ఆర్హెచ్ ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతోంది. ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్ తో మినహా దాదాపు అన్ని మ్యాచ్ల్లో సూపర్ ఇన్నింగ్స్ తో అభిమానులను కట్టిపడేసింది. క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్కతా చేతిలో ఓటమికి ఈ మ్యాచ్ లో గెలిచి బదులు తీర్చుకోవాలనే కసితో ఉంది సన్ రైజర్స్. ఐపీఎల్ చరిత్రలోనే 3 అత్యధిక స్కోర్లను ఈ సీజన్లోనే నమోదు చేశారు సన్ రైజర్స్. అలాగే 5 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉత్సాహంగా సన్ రైజర్స్ కనిపిస్తోంది. క్వాలిఫైయర్ 2లోనూ చేజారిందనుకున్న మ్యాచ్ను గెలుచుకొని ఫైనల్లో ప్రవేశించింది. కోల్కతా గతంలో 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. ఐపీఎల్లో కోల్కతా ఫైనల్కు చేరటం ఇది 4వ సారి. ఈసారి ఆ జట్టు స్థిరంగా ఆడుతోంది. 14 మ్యాచ్ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పైన వరుస విజయాలతో ఘనంగా సీజన్ను ఆరంభించింది. ఈ సీజన్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఫైనల్లో కోల్కతా పైన గెలిచే అవకాశాలు సన్ రైజర్స్కే మెండుగా ఉన్నాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. గతంలో 2009లో హైదరాబాద్ పూర్వ జట్టు డక్కన్ చార్జర్స్ కప్పు గెలిచింది. అంతకుముందు ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థానంలో ఉంది. అదే సాంప్రదాయం సన్ రైజర్స్ కొనసాగిస్తుందంటున్నారు తెలుగువారు. మొత్తం 73 మ్యాచ్లతో 2 నెలలుగా ఐపీఎల్ అభిమానులందరినీ ఉర్రూతలూగించినటువంటి ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈరోజు ఆద్యంతం అద్భుతంగా ఉంటుందని చెప్పి అభిమానులు అలానే స్పోర్ట్స్ అనలిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 టీమ్స్ కూడా అంతే బలంగా పకడ్బందీగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ అయితే కేకేఆర్ పైన పై చేయి సాధించాలని చెప్పి అదేవిధంగా కప్పు గెలవాలని కోరుకుంటోంది. మరోవైపు కేకేఆర్ కూడా కప్పు తమదే అనే ధీమాలో ఉన్నాయి. మరి చూద్దాం ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కి సంబంధించిన అనాలిసిస్ చూసే ముందు కేకేఆర్ నుంచి సురేందర్, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ నితీష్ కుమార్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్తోంది 10 టీవీ. మరి ఈ రోజు అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు. అదేవిధంగా జూమ్ నుంచి మనకు సుధీర్ గారు అందుబాటులో ఉన్నారు. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఫైట్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ తలపడబోతున్నారు ఐపీఎల్ మ్యాచెస్ లో. సో ఎలా ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Definitely KKR team is a well-balanced team అండి compared to Tuesday. And SRH is also fought back. అంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు ఫైనల్స్కి వచ్చారు. బట్ నా ఉద్దేశంలో ఏమంటే KKR టీమ్ విల్ స్టార్ట్ యాజ్ అ ఫేవరెట్ టు విన్ దిస్ ట్రోఫీ. బట్ శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఫంటాస్టిక్ ప్లేయర్స్ అండి. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఫామ్లో వచ్చినారు. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ దే యూటిలైజ్ Sunil Narine and Venkatesh Iyer and also Mitchell Starc is a wonderful bowler, and he gave a very good start to the KKR team. So itlati manchi Nitish Rana is there. Atlati players చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి ఏమంటే SRH టీమ్ మీరు 4 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ 4 ఫారిన్ ప్లేయర్స్ స్పెషల్లీ ప్యాట్ కమింగ్స్ అండ్ క్యాలసన్, ఫిలిప్స్, ట్రావిస్ హెడ్, ఈ 4 ప్లేస్లో ఇద్దరు క్లిక్ అవుతే ఏమవుతుంది, పెద్ద స్కోర్ వస్తుంది. సో ఆ పెద్ద స్కోర్ తోటి నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి, అండ్ రాహుల్ త్రిపాఠి ఇది వండర్ఫుల్ ప్లేయర్ అండి. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నది. బట్ ఇది ఫైనల్ మ్యాచ్లో ఏమవుతుందంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల. ఇంతవరకు మనం ఆడింది వేరే అనుకోండి. ఇది ఫైనల్ మ్యాచ్ గెలిస్తే it depends upon the team management and also combination of the team. Ante ippudu Pat Cummins is a foreign captain for SRH. Yes. He's got a professional approach, whereas Shreyas Iyer is an Indian captain, but he has come into form. The last match lo manchi form lo he has scored, and also with Venkatesh Iyer they have performed very well. బట్ టాస్ గెలిచినాక డెఫినెట్లీ అంటే ఏ టీం వాళ్ళు టాస్ చేస్తారో వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే చెన్నైలో ఎట్లా అంటే ఆ స్టేడియం పక్కనే సీషోర్ ఉన్నది. సో ఈవినింగ్లో సీ బ్రీజ్ వస్తుంది. ఆ సీ బ్రీజ్ వచ్చినాక ఏమవుతుంది, సెకండ్ ఎవరు బౌలింగ్ వేస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి దే ఆర్ బీటన్ ఆర్ఆర్ మీన్స్ ఎస్ఆర్హెచ్ స్కోర్డ్ 170+ in against RR, but they were able to defend that score in same Chepauk ground.
సో ఆ స్వింగ్ బౌలింగ్కి వాళ్ళ ది క్యాప్టెన్సీ హౌ దే హ్యాండిల్ ద బౌలర్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ బ్యాటింగ్ ఫస్ట్ విల్ గివ్ అన్ అడ్వాంటేజ్ టు ద టీమ్. ఓకే, సుధీర్ గారు మనం చూస్తే ఇప్పటి వరకు కూడా ఐపీఎల్లో ఏదైతే కప్పు ట్రోఫీని గెలిచినటువంటి టీమ్స్ మనం చూసినట్లయితే యాజ్ ఎ కెప్టెన్ గా ఇండియన్ కెప్టెన్ ఉన్న వాళ్ళు ట్రోఫీస్ గెలిచారు, లేదా ఆస్ట్రేలియన్ కి సంబంధించిన ఆటగాళ్లు కెప్టెన్ గా ఉంటే ట్రోఫీస్ గెలిచారు. ఈ రోజు కూడా సేమ్ అదే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ గా ఉంది. ఇండియన్ కెప్టెన్ ఒకవైపు, అదేవిధంగా ఆస్ట్రేలియన్ కెప్టెన్ మరోవైపు. సో ఎలా చూస్తారు ఈ రోజు మ్యాచ్ ని కూడా? అండ్ అలా కాకుండా ఆస్ట్రేలియన్ క్యాప్టెన్స్ ఉన్నప్పుడు సన్ రైజర్స్ అంటే హైదరాబాద్ గెలవడం చూసాం 2009 మీ ఎపిసోడ్ మీరు చెప్పినట్టుగా, సంధ్య సౌత్ ఆఫ్రికాలో 2016 లో బెంగళూరులో, అండ్ ఈ సంవత్సరం మరొక ఆస్ట్రేలియన్ కెప్టెన్ గా ఉండడం అనేది ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్ ఫర్ హైదరాబాద్ టీమ్, డౌటే లేదు అందులో. బట్ ఇప్పటి వరకు ఈ ప్లే ఆఫ్ మ్యాచెస్ అంత పెద్ద రసవత్రంగా కొనసాగలేదు. అండ్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నటువంటి మ్యాచ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే సంధ్య ఈ వన్ సైడెడ్ గా అయిపోతుంటాయి ఈ ఫైనల్స్ కానివ్వండి, ప్లే ఆఫ్ మ్యాచెస్. మనం చూసాం ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ కోల్కతాతో ఆడినప్పుడు అహ్మదాబాద్ లో టోటల్ గా 38 బాల్స్ ఉన్నప్పుడే కోల్కతా ఫినిష్ చేశారు. ఆ తర్వాత అంత పెద్దగా నెక్స్ట్ మ్యాచ్ కూడా కొనసాగలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా రాజస్థాన్ రాయల్స్ తో టఫ్ గా అనుకున్నాం, బట్ రాజస్థాన్ రాయల్స్ అంత పెద్ద ఫైట్ ఇవ్వలేకపోయారు చివరికి. సో బట్ ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఎక్సైట్ తో తో కూడుకున్నటువంటి మ్యాచ్ కొనసాగాలి, అందరూ ఎంజాయ్ చేయాలి అంటే. అండ్ ఆ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇంతకుముందు మోహన్ చెప్పినట్టుగా టూ టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎస్, కల్కత్తా అబ్సల్యూట్లీ ఆన్ పేపర్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో మంచి బ్యాలెన్స్ తో ఉన్నటువంటి టీం. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు లాస్ట్ మ్యాచ్ వరకు ఆ స్పిన్ అన్నాం కానీ, బట్ లాస్ట్ మ్యాచ్ లో సడన్ గా ఈ క్యాజువల్ బౌలర్స్, పార్ట్ టైం బౌలర్స్ ఈ రోజుగా మారిపోయినారు. అండ్ షాబాజ్ అహ్మద్ అసలు యాక్చువల్ గా ఆడతాడా లేదా అన్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉండింది, బట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో ఉండడం తోటి 124 అప్పుడు కెప్టెన్ అతను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత బౌల్డ్ వెల్, ఫీల్డెడ్ వెల్ అండ్ టుక్ వికెట్స్, స్కోర్డ్ దోస్ ఇంపార్టెంట్ రన్స్. అవి చాలా కీలకంగా మారినాయి. 124 అప్పుడు క్లాస్ తోటి ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ కూడా నమోదు చేయడం చూసాం. అది చాలా చాలా ఎఫెక్టివ్ గా మారింది చివరికి. సో అలా డెఫినెట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ కాన్ఫిడెన్స్ లో గెయిన్ చేసుకున్నారు. బట్ కోల్కతా తోటి అబ్సల్యూట్ ఈ సంవత్సరం అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబచ్చలేదు. బట్ ఫస్ట్ మ్యాచ్ కూడా రియల్ గా అంటే టూ టీమ్స్ ఆడిన థర్డ్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్, అది ఇద్దరికి ఫస్ట్ మ్యాచ్. అది కూడా అంటే బిగ్ స్కోరింగ్ మ్యాచ్. అసలు ఆ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అవుతుందని ఎవరు అనుకోలేదు. బికాస్ వెన్ కోల్కతా వర్ స్ట్రగ్లింగ్ at 116 for 5-6 అప్పుడు రసల్ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రసల్ అండి. ఎవరు ఆడినప్పుడు రసల్ ఆడుతూ ఉంటాడు, ఎవరు వికెట్ తీసినప్పుడు రసల్ వికెట్ తీస్తుంటారు. సో ఐ థింక్ అటువంటి ప్లేయర్స్ కోల్కతాకి ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు డెఫినెట్లీ ఈ రోజు మ్యాచ్ లో ఒక ఫైట్ అనేది ఉంటుంది. అంత ఈజీ ఏ టీం కాకుండా కానీ, బట్ సన్ రైజర్స్ గెలవాలి అంటే ఐ థింక్ దే హ్యావ్ టు పుట్ దేర్ హార్ట్ ఇన్ టు ఇట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఎలానైతే ఫీల్డింగ్ లో, బౌలింగ్ లో రాణించారో ఐ థింక్ అటువంటి ఎఫర్ట్ డెఫినెట్లీ అవసరం అండి సన్ రైజర్స్. సో అయితే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకోవాలా లేదా బౌలింగ్ చూస్ చేసుకోవాలా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు సంధ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఆడే వికెట్ కూడా వికెట్ నెంబర్ 4 అని వింటున్నాం. అది ఆల్రెడీ యూజ్ చేశారు. పంజాబ్ తోటి మ్యాచ్ జరిగింది, 160+ స్కోర్ చూసాం, చేసింగ్ టీమ్ గెలవడం. బట్ ఫైనల్స్ లో రియల్ గా అంటే ఇఫ్ యూ గో బై జనరల్ థియరీ మనం వెళ్ళినట్లయితే ఫైనల్ లాంటి మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోర్ చేయడం ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడిపోయినా కానీ 170 స్కోర్ చేయడం తోటి ప్రెషర్ అనేది కనబడింది. బికాస్ రాజస్థాన్ కు తెలుసు ఇది లీగ్ మ్యాచ్ కాదు కదా. సో మ్యాచ్ లో కంపల్సరీ విక్టరీ సాధించాలి అంటే కొంచెం కేర్ఫుల్ గా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అసలు యాక్చువల్ గా ఆ టోటల్ చేంజ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండింది, బ్యాటర్స్ ఉన్నారు. బట్ కీలకమైనటువంటి సమయాలలో దే థ్రీవ్ దేర్ వికెట్స్ అవే. అయితే ఇక్కడ చిన్నది సుధీర్ గారు, అంటే లాస్ట్ టైం చేసింగ్ లో ఎస్ఆర్హెచ్ కి ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేది పెద్దగా పని చేయలేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ కి చాలా ఎడ్జ్ వచ్చింది అని చెప్తున్నారు. ఈ రోజు వికెట్ కూడా ఒకటి రెడ్ సాయిల్ వికెట్ యూజ్ చేస్తున్నా అంటున్నారు కనుక అక్కడ మరి మేబీ పేస్ బౌలర్స్ కు బెటర్ బౌన్స్ ఉండవచ్చు, బట్ రన్స్ కూడా ఎక్కువగా రావచ్చు. రెడ్ సాయిల్ వికెట్స్ పైన బ్యాటర్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో డ్యూ ప్రభావం మీరు అన్నట్టుగా సంధ్య అసలు రియల్ గా డ్యూనే లేదు మొన్న రియల్ గా చెప్పాలంటే. సో అది ఒక రకంగా బెనిఫిట్ అయిపోయింది, బౌలర్స్ కు గ్రిప్ లభించింది. అండ్ పార్ట్ టైం బౌలర్స్ కూడా బౌలింగ్ చక్కగా చేయడం చూసాను. సడన్ గా బాల్ స్కిడ్ అవుతూ కనబడింది మనకు. సో చెన్నైలో అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్ ఉంటాయండి. పిచ్ ఎప్పుడు ఎలా ప్లే అవుతుందో కెప్టెన్స్ చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక మంచి స్కోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. ఎనీథింగ్ ఇన్ ద ఫైనల్స్ 180, 190 అనేది ఐ థింక్ డిఫెండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఏ టీమ్ కైనా కానీ. బట్ వే టు వెయిట్ అండ్ సీ కండిషన్స్ ఎలా ఉంటాయో. ఎందుకంటే నిన్న వర్షం పడింది, ఈ రోజు క్లియర్ గానే ఉంది వెదర్.
అండ్ సాయంత్రం ఏమైనా మళ్ళీ మబ్బులు కమ్ముకొని వస్తాయా, గాలి వీస్తుందా, కండిషన్స్ కూడా ఒక్కొక్కసారి మారడంతో ఐ థింక్ మనం చాలా చాలా చేంజెస్ చూస్తుంటాం మ్యాచెస్ లో సంధ్య. అయితే ఎంత వరకు టార్గెట్ ఫిక్స్ చేస్తే బెస్ట్ అంటారు రెండు జట్లు కూడా? ఇఫ్ యు బ్యాటింగ్ ఫస్ట్ సంధ్య, ఐ థింక్ 180 190 అనేది చాలా మంచి స్కోర్ అవుతుంది డిపెండ్ చేసుకోవడానికి. ఎందుకంటే చేజింగ్ చేసే టీమ్ కు కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. బికాస్ ఫైనల్ కనుక రిస్క్స్ ఎక్కువ తీసుకోరు, కొంచెం కాషియస్ గా ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ పవర్ ప్లే అనేది డిసైడ్ చేస్తుంది టూ టీమ్స్ కు. బికాస్ ఇప్పటి వరకు ఈ టోటల్ టోర్నమెంట్ లో పవర్ ప్లే ను డామినెంట్ గా ఉన్నటువంటి టీమ్స్ ఏవైనా ఉన్నాయంటే కోల్కతా అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. 11+ రన్ రేట్ తోటి వాళ్ళు పవర్ ప్లే ను ఉపయోగించుకుంటూ వచ్చారు. అండ్ పవర్ ప్లే లో కపుల్ ఆఫ్ వికెట్స్ కోల్పోయినట్లయితే ఐ థింక్ ఏ టీమ్ కైనా కానీ బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో పవర్ ప్లే ఐ థింక్ విల్ డిసైడ్ ద మ్యాచ్, ది ఫేట్ ఆఫ్ ద మ్యాచ్ టుడే సంధ్య. అయితే మోహన్ గారు, ఇందా మనము అంటే ఇండియన్ కెప్టెనా లేదా ఆస్ట్రేలియన్ కెప్టెనా వీళ్ళ సారథ్యంలోనే కప్స్ వచ్చాయని మనం డిస్కస్ చేశాం కదా. అంటే ఒక రకంగా చూసినట్లయితే వేరే అంటే ఇప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్స్ గారు వీళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు కప్పు ఏ మ్యాచ్కి సంబంధించినా కూడా వాళ్ళు కెప్టెన్గా ఉన్న కప్పు గెలవలేకపోయారు. అంటే వాళ్ళకి ఏంటి లక్ ఫ్యాక్టర్ కలిసి రావట్లేదని మనం అనుకోవాలంటారా? అట్లా కాదండి. క్యాప్టెన్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఉండాలి, క్యాప్టెన్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి. క్యాప్టెన్ షుడ్ నో హౌ టు హ్యాండిల్ ద టీమ్. ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా ఆ టీంని ఎట్లా నువ్వు హ్యాండిల్ చేస్తావు ఆ రోజు. చాలామంది క్యాప్టెన్స్ ఆస్ట్రేలియా యాజ్ వన్ వరల్డ్ కప్ అని అంటే దే హ్యావ్ బీన్ గ్రూమ్ టు బికమ్ ఎ ఛాంపియన్ ప్లేస్. అంటే ఆ ఛాంపియన్ ప్లేస్లో ప్యాట్ కమిన్స్ ఈజ్ ద ఆస్ట్రేలియన్ కెప్టెన్. ఇక్కడ వచ్చి శ్రేయాస్ అయ్యర్ ఈజ్ ద ఇండియన్ కెప్టెన్, అంటే ఇండియన్ టీమ్ పర్సన్. బట్ ఇక్కడ శ్రేయాస్ అయ్యర్ అండ్ ఆల్సో వెంకటేష్ అయ్యర్ హ్యాస్ కమ్ ఇన్ టు గుడ్ ఫామ్. సో ఈజ్ బీన్ ably supported by Sunil Narine. He is a Telugu person. He is settled in West Indies, and Andrew Russell. So at the right moment, Sudhir చెప్పిన ఆండ్రూ రసల్ వచ్చి పెర్ఫార్మెన్స్ చేసి గెలిపించుడు. సో ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఎట్లంటే నీకు ఎన్ని ఓవర్స్ బ్యాటింగ్ దొరుకుతుంది, ఆ ఓవర్స్ నువ్వు స్కోర్ చేయాలి. అట్లాంటి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర కేకేఆర్ టీంలో ఉన్నది. బట్ ఎస్ఆర్ఎస్ టీమ్ వచ్చి దే స్ట్రగుల్ టు వెరీ హార్డ్, బట్ దే ఆర్ బీటన్ ఆర్ఆర్ కంఫర్టబుల్లీ. బట్ ఎస్ఆర్ఎస్ టీంలో దే హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్స్ అండి. అంటే కాంబినేషన్ వైజ్ చూస్తే వాళ్ళకు బాగున్నారు. బట్ త్రిపాఠి దేర్, రాహుల్ త్రిపాఠి ఇస్ దేర్, నటరాజన్ ఇస్ దేర్, ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి ఇస్ దేర్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ ఉన్నారు. ఈ నలుగురు ప్లేయరు ఫారిన్ ప్లేయర్స్, అంటే కలసన్ అండ్ ఆల్సో ఫిలిప్స్. దే హ్యావ్ ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్. ఇన్ 4 ఫారిన్ ప్లేయర్స్ అండ్ 4 ఫామ్లో ఉన్న ప్లేయర్స్. వాళ్ళు ఒక క్లిక్ అవుతాయి ఏమవుతుంది. ఎస్ఆర్ఎస్ కెన్ డెఫినెట్లీ ట్రై టు గివ్ ఎ వెరీ గుడ్ ఫైట్ టు కేకేఆర్ and they can upset them also. I'm not telling that this team will win or that team will, but they have a very good chance to upset the KKR team also. So atlati combination to how the captain leads. See, it depends upon the captain. ఒక మంచి ప్లేయర్ ఉంటాడు కానీ ఆయన బౌలింగ్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది టీమ్ మీటింగ్లో. కానీ అక్కడ పోతేనే ఆయన కొట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు సుధీర్ చెప్పి ఫస్ట్ 6 overs ఎందుకు ఇంపార్టెంట్ అంటే 6 overs తెలిసిపోతుంది ఎంత స్కోర్ పోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ఆన్ దట్ పర్టిక్యులర్ హౌ యువర్ మెంటల్ యాటిట్యూడ్ ఇస్ దట్, హౌ యూ పెర్ఫార్మ్ ఆన్ ద గ్రౌండ్. చాలా మంది అండ్ ముఖ్యంగా సంధ్య ఇక్కడ జస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది మోహన్ సార్ ఒక క్వశ్చన్ అవుతుంది. బికాస్ మోహన్ సార్ కూడా తెలుసు, అతను సెలెక్టర్ గా ఉన్నాడు, కోచ్ గా ఉన్నాడు, చాలా మందిని నర్చర్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్ కూడా అతను. ముఖ్యంగా మనం క్యాప్టెన్స్ విషయం మాట్లాడతాం కానీ బట్ సపోర్టివ్ రోల్ కూడా చాలా చాలా ఉంటుంది. అంటే బ్యాక్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అన్నిసార్లు టైటిల్ గెలిచారంటే ధోనికి మనం ఫుల్ మార్క్స్ ఇస్తాం, రోహిత్ గెలిచినప్పుడు రోహిత్కి ఇస్తాం కానీ బట్ వాళ్ళ వెనుక ఉండి ఎవరైతే మెంటర్స్ ఉన్నారో వాళ్ళ ప్రభావం కూడా చాలా ఉంటది. ఇప్పుడు ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్స్ రావడంలో గంభీర్ యొక్క రోల్ చాలా ఉందండి. సో ఐ థింక్ అలా ఫ్లెమింగ్స్ చెన్నైకి అండ్ జయవర్ధన్ ఇలాంటి ప్లేయర్స్, మీకు పాంటింగ్ లాంటి ప్లేయర్స్ ముంబైకి ఉన్నప్పుడు అక్కడ. సో ఐ థింక్ మురళీధర్ అని ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో. సో ఐ థింక్ వాళ్ళ రోల్ కూడా చాలా చాలా కీలకం. వాళ్ళ విషయం మనం ఎక్కువ మాట్లాడడం కానీ
బట్ యు నో లేదు లేదు ఈ రోజు ఖచ్చితంగా మనం గంభీర్ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన యాజ్ ఏ ప్లేయర్ గా ఉన్నప్పుడు T20లు కానీ లేదా వన్డేల్లో కానీ ఆయన అద్భుతమైన కప్పులు ఇవ్వడంలో ఆయన కూడా తన పాత్రను పోషించారు. అదేవిధంగా యాజ్ ఏ కెప్టెన్ గా ఉండి కేకేఆర్ కు 2 సార్లు టైటిల్ ట్రోఫీ అందించారు. ఇప్పుడు యాజ్ ఏ మెంటర్ కేకేఆర్ ని టేబుల్ టాప్ లో ఉంచినటువంటి ఘనత కూడా గంభీర్ గా వస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు కదా. అంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ని గంభీర్ ఏ రకంగా ఎదుర్కోబోతున్నారంటే ఏం చెప్తారు? మోహన్ సార్ ఎక్కువ చెప్పగలుగుతాడు. సుధీర్ చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ అండి. ఒక ప్లేయర్ని గ్రూమ్ చేయాలంటే ది ప్లేయర్, ద కోచెస్, ది సెలెక్టర్స్ అండ్ అదర్ పీపుల్ హు ఆర్ బిహైండ్, వాళ్ళు మెంటలీ దే ప్రిపేర్ దెమ్ ఇన్ ద రూమ్ అండ్ ఆల్సో ప్రాక్టీస్. తర్వాత వాళ్ళకి ఎట్లా హౌ టు డిఫెండ్ ద బాల్, హౌ టు స్టే అట్ ద వికెట్, వాళ్ళ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి వాళ్ళు గ్రూమ్ చేస్తారు. వాళ్ళు ఆ గ్రూమింగ్ తోటి ఏమవుతుందంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు ఒక మ్యాచ్ నేను అంటున్నాను, హైదరాబాద్ స్కోర్ 944 runs కదా. సో 944 వాజ్ హైయెస్ట్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇట్స్ అ వరల్డ్ రికార్డ్. అండ్ సుధీర్ ఆల్సో వాజ్ వాచింగ్ దట్ మ్యాచ్. అంటే కెప్టెన్ వాంటెడ్ టు డిక్లేర్. So we said no, we will stay with Prahlad and Maheshwar Singh and Lokendra. No. Why? Because we have already won the match. ఈ రూమ్లో మాట్లాడుతున్నాం ఏమంటే we have won the captain not to declare చేయకపోతే ఏమైంది, ఇండియన్ రికార్డ్ అండ్ వరల్డ్ రికార్డ్ అయింది. అంటే ఏమవుతుందంటే మీ పెర్ఫార్మెన్స్ తోటి అంటే నాట్ ఓన్లీ బట్ ద వే యూ టాక్, ద వే యూ పుట్ ద క్వశ్చన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సంజయ్ గారు మీరు చెప్పిన క్వశ్చన్, ఒక క్వశ్చన్లో ఏమవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలా. ఆ ఆన్సర్ తోటి ఏమవుతుంది, ద షో గోస్ లైవ్లీ. సో ఇన్ దట్ వే ఆల్సో ఇన్ క్రికెట్ ఆల్సో ఒక బౌలర్ పైన మనం డిపెండ్ అయి ఉంటాం. ఆ రోజు బాగా వేయలేదు. సో ది కెప్టెన్ హ్యాస్ టు చేంజ్ ద స్ట్రాటజీ అండ్ ఈ గివ్స్ టు బౌలర్ హూ కెన్ డిఫెండ్. సో ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఐ డిపెండ్ అపాన్ యూ అండ్ మై టీమ్ ఇస్ దేర్. సో ఈ బౌల్స్ వెల్. A bowler is not so recognized, he bowls well, and the bowler is recognized, bowler is not bowling well on that particular day. It's all show business on that particular day. It is a stage only. Ante meeru ground lo diginaka, you have to play the best for the team and for the country. Yes. And in that way you can win, and that is been groomed from the younger age. Ante chinna punchini vallu groom chestaru. ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా ఒక ఫార్ములా తోటి వాళ్ళు పోతారు, అక్కడ ఫార్ములా చేంజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు అడాప్ట్. ఇప్పుడు మీరు నేను ఒక ప్రిపేర్ అయ్యి నేను వస్తా, మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి యూ మస్ట్ బి రెడీ టు ఆన్సర్. ఇన్ దట్ వే ఐ థింక్ కేకేఆర్ has got a good team, but SRH is playing well. They have upset RR. They can play well and try to achieve the title. But KKR has been keeping on doing well. Yes. That's a difference between. So under Shreya Iyer captaincy, Yes. we hope that KKR will do better. ఎస్ సార్, మాట్లాడదాం. రెండు టీమ్స్ కూడా చాలా టఫ్ గా ఉన్నాయి, అంటే చాలా టఫ్ గా కనిపిస్తూ ఉన్నాయి. బలాలేంటో కూడా డిస్కస్ చేద్దాం. సో ఫైనల్ ఫైట్ కి సంబంధించి అనాలిసిస్ కొనసాగుతోంది, కేకేఆర్ వర్సెస్ SRH. సో సుధీర్ గారు, మనం చూసినట్లయితే అంటే రెండు టీమ్స్ ని ఒకసారి కంపేర్ చేద్దాం. ఎస్పెషల్లీ SRH కి సంబంధించి కెప్టెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన జనరల్గా ఏ కెప్టెన్స్ అయినా ఏం చెప్తూ ఉంటారు, మ్యాచ్ ఖచ్చితంగా ఈసారి మేము కప్పు గెలుస్తామని అంటారు. అయితే ప్యాట్ కుమిన్స్ విషయంలో చెప్పడం వేరు, చేయడం వేరు అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మొన్న వరల్డ్ కప్ టైంలో కూడా క్రౌడ్ని సైలెన్స్ చేస్తా అన్నారు, అలానే సైలెన్స్ చేశారు. SRH కెప్టెన్ అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా కూడా అగ్రెసివ్గా ఆడతామని చెప్పారు. అగ్రెసివ్గానే ఆడుతూ వస్తూ ఉన్నారు. ఫైనల్కి వెళ్తామని కూడా ఆయన చెప్పారు, ఫైనల్కి కూడా వెళ్ళారు. సో అంటే ఎవరికి సాధ్యం కాంది, ప్యాట్ కుమిన్స్కి ఎలా సాధ్యం అవుతుంది? హౌ? ఒకటి సంధ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టెన్స్ ఎంత స్ట్రాంగ్ క్యాప్టెన్స్ ఉన్నా, ఎంత బ్రిలియన్స్ ఉన్నా కానీ ఏ క్యాప్టెన్ కైనా కానీ బిట్ ఆఫ్ లక్ అనేది చాలా అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ టెల్ దిస్ ఇన్ ఎవ్రీ షో. రిచీ బెనార్డ్ అని మోహన్ సార్ కు తెలుసు, వండర్ఫుల్ కమెంటేటర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్. అతను ఎప్పుడు ఏమనేదంటే ఒక రియల్ కెప్టెన్ యొక్క ఎబిలిటీ, బ్రిలియన్స్ కంటే కూడా సరి అయినటువంటి సమయంలో టాస్ గెలిచి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేవాడు అన్నట్టు. సో దట్ యాక్చువల్లీ నేనేమనుకుంటానంటే ప్రతి మ్యాచ్ లో కూడా మనం అఫ్ కోర్స్ అందుకని చూస్తున్నాం. ఇప్పుడు మొన్న చూసాం, మొన్న సంజు సామ్సన్ టాస్ గెలిచాడు, కానీ
బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ తీసుకున్నాడు. సో ఒక్కసారి ఏమైపోయిందంటే బ్యాక్ ఫైర్ అయిపోయింది. బట్ సరి అయినటువంటి జడ్జ్మెంట్ చేసి పిచ్ ను సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు వాడే రైట్ కెప్టెన్ అని అంటుంటారు. సో ఈ రోజు కూడా నేను ఏమనుకుంటానంటే మనం ప్యాట్ కమిన్స్ ఇస్ అ బ్రిలియంట్ ప్లేయర్, కూల్ గా కామ్ గా ఉంటాడు. తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. మీరు శ్రేయస్ అయ్యర్తో కంపేర్ చేసినట్లయితే శ్రేయస్ అయ్యర్కు డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. ఈ లెడ్ ముంబైని లీడ్ చేశాడు, తర్వాత ఢిల్లీని కూడా ఫైనల్లోకి తీసుకొచ్చినటువంటి కెప్టెన్ అతడు కూడా. అండ్ అతనికి కూడా ఒక అరుదైనటువంటి రికార్డు ఉంది, 2 ఫ్రాంచైజెస్ కు కెప్టెన్సీ చేస్తూ ఫైనల్లో తీసుకొచ్చినటువంటి ఆ ఘనత కూడా అతనికి దక్కింది. బట్ కమిన్స్ తో కంపేర్ చేసినట్లయితే ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్ లేదు. బికాస్ అతడు వరల్డ్ కప్ గెలిపించడమే కాకుండా సంధ్య ఇంగ్లాండ్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించి పెట్టాడు. ఆస్ట్రేలియాను యాషెస్ లో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ కనబర్చేలాగా చేశాడు. సో ఇట్స్ బీన్ ఎ బ్రిలియంట్ కెప్టెన్, బ్రిలియంట్ ప్లేయర్. బట్ ఇక్కడ 2 టీమ్స్ లో ముఖ్యంగా ఆస్ట్రేలియన్స్ రోల్ చాలా కీలకంగా మారబోతుంది. మీకు ఇటు హెడ్ ఇటు కమిన్స్ ఉంటే అండ్ స్టార్ కు కూడా మరొక ఆస్ట్రేలియన్. ఎందుకంటే ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు సంధ్య అందరికీ తెలుసు 2 ఫ్రాంచైజెస్ కలిసి ఇద్దరి పైన 45 కోట్లు ఖర్చు పెట్టారు. 25 దగ్గరలో స్టార్ చాలా కాస్ట్లీ ప్లేయర్స్ ఇద్దరు కూడా ఢీకొనబోతున్నారు ఈ రోజు మ్యాచ్ లో. అబ్సల్యూట్లీ అండి. సో నేనేమనుకుంటానంటే ఈ 3 ఆస్ట్రేలియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఫైనల్ లో చాలా కీలకంగా మారుతుంది. బికాస్ వి సా దట్ బ్యాటిల్ ఆల్సో. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం ట్రావిస్ హెడ్ కష్టపడినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఐ థింక్ స్టార్క్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతని పైన కూడా అదే ప్రెషర్ ఉంటుంది, కమిన్స్ పైన ఎలా ఉందో అదే ప్రెషర్ ఉంటుంది, పర్ఫామ్ చేయాలి. అతడు ద హైయెస్ట్ పేడ్ క్రికెటర్ కూడా ఈ సంవత్సరం అతను. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అండి. అంటే కెప్టెన్స్ కు మీరు అన్నట్టుగా ప్లేయర్స్ యొక్క సపోర్ట్ కూడా చాలా అవసరం. అంటే ఇప్పుడు అద్భుతంగా టీం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్స్ రోల్ ఏముంటుంది అంటే గతంలో చాలా మంది అనేవారు, బట్ వెస్టిండీస్ కు టీమ్ ప్లేయర్స్ ఉన్నారు కనుకనే గెలుస్తున్నారు. సో అంటే ప్లేయర్స్ యొక్క సపోర్ట్ కూడా అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ ఫర్ కెప్టెన్ కు అటువంటి సపోర్ట్ ఇచ్చేటటువంటి ప్లేయర్స్ కూడా అవసరం ఉంటుంది. ఎస్ మోహన్ గారు, అయితే ఇటువైపు మనం చూస్తే కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ ఆయన ఢిల్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫైనల్ వరకు తీసుకువెళ్లారు, కాకపోతే లక్క కలిసి రాక కప్పు రాలేదు. ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నారు, 2 సార్లు ఎస్ఆర్హెచ్ ని ఓడించారు, ఫైనల్ కి చేరారు, టేబుల్ టాప్ లో ఉన్నారు. సో శ్రేయస్ అయ్యర్కి యాజ్ ఏ కెప్టెన్ మీరు ఎన్ని పాయింట్లు ఇస్తారు? అంటే మీరు చెప్పినలాగా ఇప్పుడు ఈవెన్ సుధీర్ చెప్తున్నాను, చాలా మంచి పాయింట్ చెప్పిండు. ఒకటి ఏమంటే ఇది ఫైనల్ మ్యాచ్. దీని ముందట నీ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే కూడా ఈరోజు నీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే ఈరోజు నువ్వు టీంని కలిసి తీసుకుపోవాలా, వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చేయాలా. చాలామందిని మోటివేట్ ఎట్లా చేయాలంటే సపోజ్ ఒక మంచి బ్యాట్స్మెన్ అవుట్ అవుతుంది కూడా నేను ఉన్నాను, నేను పార్ట్నర్షిప్ డెవలప్ చేసి ఐ విల్ డెఫినెట్లీ సీ దట్ ది టీమ్ పెర్ఫార్మ్స్ వెల్. ఒకసారి బ్యాటింగ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినాక వాళ్ళు ఎంత టార్గెట్ ఇస్తారో ఏ టీం అయినా ఉండని, ఈవెన్ కేకేఆర్ ఉండని ఎస్ఆర్, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు 200+ రన్స్ అంటే 200 రన్స్ ప్లస్ చేస్తే దే హ్యావ్ ఎ ఛాన్స్ టు డిఫెండ్. అంటే అప్పుడేమవుతుంది సెకండ్ బౌలింగ్లో ఎవరవుతుంది ఆ బౌలర్స్కి ఆ ఫీల్డింగ్ సపోర్టు క్యాచెస్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ దే విల్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. సో అట్లాంటి కండిషన్స్ ఏమవుతుంది సీ బ్రీజ్ ఎట్లా యూజ్ చేయాలా. చాలామంది ప్లేయర్స్కి బౌలింగ్ ఇస్తారు, వాళ్ళు ఆ సీ బ్రీజ్ తోటి దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ది బౌలింగ్. Suppose a bowler, seasoned bowler, controls the bowling and he gives the wicket-taking bowler untaga, so he will be a match winner for us. So, athletic conditions low, you have to see the ground condition also. Red soil wicket wall prepare chestunnadu, that is favorable for batting. For both the sides equal chances untadi. But Pat Cummins' strategy will be a different strategy than Shreyas Iyer. Shreyas Iyer will go as per the winning of the team, but Pat Cummins also as a foreign captain he will change the strategy. Same Shreyas Iyer will also change, but it all depends upon Callison, Phillips, Travis Head, foreign players. వాళ్ళు నలుగురులో ఒక ఇద్దరు ప్లేయర్ క్లిక్ అవుతే నటరాజన్ ఇస్ దేర్ అండ్ భువనేష్ కుమార్ విల్ డెఫినెట్లీ ట్రై టు బౌల్ వెల్. సో వీళ్ళ బౌలింగ్ అటాక్లో ఉంటుంది. అండ్ అభిషేక్ శర్మ ఈజ్ అ వెరీ గుడ్ సపోర్టింగ్ రోల్ అండ్ నితీష్ రెడ్డి ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఒకటి ఏమంటే యూ హ్యావ్ టు కమ్ అట్ దట్ పాయింట్ విత్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. అంటే ఇండివిజువల్ అంటే నేను పెర్ఫామ్ చేస్తే టీం గెలవచ్చు, నేను పెర్ఫామ్ చేస్తే నేను ఇండియన్ టీంలోకి రావచ్చు అని అట్లాంటి కండిషన్స్లో వాళ్ళు పెర్ఫార్మెన్స్కో బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలా. అండ్ ఫైనల్లో ఏమవుతుందంటే
they have to play well with the temperament and also try to do your best. So చాలా మంది ప్లేయర్స్ క్వాలిఫైయింగ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అన్నీ ఆడతారు. నేను చాలా మంది చూసిన. ధోనిని చూడండి, ధోని ఇస్ అ కూల్ కెప్టెన్ అండ్ ఫైనల్స్లో 20 runs కావాలా 30 runs కావాలో లాస్ట్ 2-3 overs తీసుకొని వస్తాడు ఆయన. సో అట్లాంటి కూల్ మైండెడ్ ఉంటాడు. సో అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఈరోజు మనం చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ ఆల్సో మోర్ ఓవర్ ది బిహేవియర్ ఆఫ్ ద ప్లేయర్. మన ఎవరో మాట్లాడిను, బిహేవియర్ వాజ్ నాట్ గుడ్ ఆన్ ద గ్రౌండ్. ది బిహేవియర్ ఆఫ్ ద ప్లేయర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆన్ ద గ్రౌండ్. నువ్వు యువర్ క్యారెక్టర్ డిపెండ్స్ అపాన్ ఆఫ్ యువర్ బిహేవ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సో యాజ్ అ సెలెక్ట్, ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ దే ఆర్ టూ ప్రౌడ్. నేను పెద్ద ఇమ్మీడియట్ ఆయన డ్రాప్ చేస్తారు. సెలెక్టర్స్ విల్ వాచ్ అండ్ డ్రాప్ దెమ్ బికాస్ ఆఫ్ indiscipline. You are bringing a bad name to the team and also to the people who are watching. And how he behaves, చాలా మంది చూస్తారు. So it all depends upon not only your performance but also how you behave on the field. And Sudhir చెప్పిన లాగా he knows that how these players will mold themselves. అయితే అభిషేక్ శర్మ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సుధీర్ గారు, మనం చూస్తే లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైన బౌలింగ్ లో దుమ్ము దులిపాడు, తన పవర్ ఏంటో చూపించాడు. అయితే ఇక్కడ తన మెంటర్ అయిన యువీని మనకి మరోసారి గుర్తు చేశాడని మనం అనుకోవచ్చా? తను కూడా అంతే కదా, బ్యాటింగ్ లో విఫలమైన బౌలింగ్ లో రాణిస్తూ మనకు ఎంతో. సంజయ్, మనం లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే డిఫరెంట్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్ ను నేను నేనేమన్నానంటే ఓకే సార్, మీరేమంటారు అభిషేక్? ఎందుకంటే చాలా కీలకమైనటువంటి టైంలో హిట్ మేర్ సంజు శాంసన్ వికెట్స్ కూడా తీశాడు అతను. సో ఈ రోజు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? డెఫినెట్లీ ఆయన పైన డెఫినెట్లీ డిపెండ్ అపాన్ హిమ్. అభిషేక్ శర్మ ఇస్ అ గుడ్ ప్లేయర్ అండ్ ఆల్సో నితీష్ రెడ్డి. వాట్ టైమ్స్ నేనేమంటున్నా అంటే ఈ రోజు ఆడాలా, ఈ లాస్ట్ మ్యాచ్ ఆడింది మర్చిపోవాలా. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్. ఇక్కడ నేను పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ నా టీం గెలుస్తుంది, లేకపోతే నేను ఇండియన్ టీంలో సెలెక్ట్ అవ్వచ్చు. ఫ్యూచర్లో ఈ ఇట్లాంటి ప్లేస్ని వాళ్ళు మార్క్ చేసి పెట్టుకుంటారు, వీళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలని. అభిషేక్ శర్మ ఇస్ బికమ్ గుడ్ స్పిన్నర్, ఆల్సో ఆల్రౌండర్. సో ఈ ప్లేయర్ పైన ఎక్కువ డిపెండ్ ఉంటుంది. అండ్ ఆల్సో హౌ యూ బౌల్ అకార్డింగ్ వీళ్ళ బౌలింగ్ కూడా ది అదర్ ఆపోనెంట్స్ ఆల్సో వాచ్ దెమ్, హౌ దే బౌల్, హౌ ఫాస్టర్ వన్ ఎప్పుడు వేస్తాడు, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ సమ్ వేస్తాడు, ఇదన్నీ వాళ్ళు దే రీడ్ దెమ్ ఆల్సో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ according to the weakness of the batsman, he has to change the strategy of bowling. నేను ఒకటే టైప్ నేను వేస్తాను అట్లా నడవదు. It all depends. Suppose the batsman is weak on the leg side or on the off side, అక్కడ వాళ్ళు bowling వేసి try to stop the runs, and also that is more effective for this own team. ఇక్కడ బౌలర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మిచెల్ స్టార్క్ అంటే ఫస్ట్ ఆ ఫ్రాంచైజీ కేకేఆర్ 24 CR పెట్టి కొన్నప్పుడు ఆయన బౌలింగ్ లో అంత ఎఫెక్ట్ కనిపించలేదు, పరుగులు ఇచ్చేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం అసలు ఈయన పైన పెట్టిన ప్రతి పెన్ని వర్తే అని అనిపించేలాగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. పైగా ఈ ఏదైతే ఓపెనింగ్ ద్వయం ఉందో ఎస్ఆర్హెచ్లో ట్రావెన్స్ హెడ్ అని డక్అవుట్ చేసేసారు. సో ఈరోజు ఈ స్టాక్ ఎంతవరకు వీళ్ళకి నిలువరించగలరు, స్టాక్ ని ఓపెనర్స్ ఎంతవరకు నిలువరించగలరు? ఎందుకంటే పవర్ ప్లేలో ఇంపాక్ట్ కదా. స్టార్క్ is a highly paid player అండి. సో he will definitely perform well. ఇది ఎట్లా అంటే ఇప్పుడు he has to perform well so that in the next IPL season people in auction they'll try to take him. So atlati he will not lose. So many players in the other countries they only depend upon cricket only. They're not వాళ్ళు జాబ్ గివ్ ఏం చేయరు, వాళ్ళు ఎక్కువ దీంట్లోనే వచ్చేస్తారు. సో యూ విల్ డెఫినెట్లీ పెర్ఫామ్ వెల్. ఎందుకంటే ఇక్కడ పెర్ఫామ్ చేసే వస్తుంది నెక్స్ట్ ఐపీఎల్లో కూడా నేను ఆడవచ్చు. వేరే వాళ్ళు కూడా దే మైట్ టేక్ మోర్ మనీ అండ్ ఈ కెనాట్ ఎర్న్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. దే ఆర్ సో మెనీ ప్లేయర్స్, దే ఆర్ బికమ్ multi-millionaires. They have their own house, they have their car, and they have that fixed deposit. So by playing cricket you have to perform well. నువ్వు ఉట్టిని క్రికెట్ ఆడితే నడదు.
నీ పెర్ఫార్మెన్స్ కౌంట్ అవుతుంది. How you play against the foreign players, how you play against some players who are very difficult bowlers. Stark is a very wonderful bowler. Ee roj performance ayina baaguntundi because he'll bowl the best as a professional player. Ivilanta professional players laga neni. How you play, you'll get more money. See, this world is full of money. If you play well, you'll get more money because the franchise owner will take you in the next auction. So in that way, the approach of the person, it depends upon how the captain molds them on the ground. ఇదన్నీ గ్రౌండ్లోనే తెలిసిపోతుంది ఆయన యాటిట్యూడ్ ఎటుంటుంది, ఆయన ది బౌలింగ్ స్ట్రెంగ్త్, అండ్ ఆయన బౌలింగ్లో కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అండ్ ఒక బాల్ ఎక్స్ట్రా బాల్ ఇవ్వకుండా అట్లాంటి ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది. ఆ అప్రోచ్ తోటి డెఫినెట్లీ బెటర్ ప్లేయర్స్ పేడ్ మోర్ విల్ ప్లే వెల్. అయితే ఇక్కడ కేకేఆర్లో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది సునీల్ నరేన్ గురించి. ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ బౌలర్, అంటే రెగ్యులర్ బ్యాట్స్మెన్ కాదు. అయినప్పటికీ ఇప్పుడు జనరల్గా బ్యాట్స్మెన్ని అవుట్ చేయాలి అంటే వాడేటువంటి స్ట్రాటజీస్ ఈ రెగ్యులర్ బ్యాట్స్మెన్ పైన ఎలా వర్కౌట్ చేస్తారు జనరల్గా. ఇప్పుడు సునీల్ నరేన్ యాక్చువల్లీ మంచి స్పిన్నర్ ఆయన. సో ఇప్పుడు బ్యాటింగ్లో కూడా అదర కొడుతున్నారు, ఇచ్చి పడేస్తున్నారు మొత్తం. సో ఈరోజు ఎలా కట్టడి చేస్తారంటారు సునీల్ నరేన్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్? యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే సునీల్ నారాయణ్ ఈజ్ అ ప్యూర్లీ బౌలర్ అండ్ ఈ ప్లేస్ ఫర్ వెస్టిండీస్ అండ్ వెస్టిండీస్లో బ్యాటింగ్ ఆర్డర్ డౌన్లో వస్తాడు. సో ఇక ఐపీఎల్ లాంటి T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో ఇది ఆడిటింగ్ బ్యాట్స్మెన్ డౌన్లో పోయి కూడా. సో వాడిని ఒక ఛాన్స్ తీసుకుంటాడు. సునీల్ నారాయణ్ విల్ ఓపెన్ విత్ అదర్ ప్లేయర్ అండ్ హీ విల్ టేక్ ఛాన్స్ ఇన్ ఫస్ట్ 6 overs. First 6 overs, 2 fielders will be outside the circle ani. So akkad chance తీసుకొని సునీల్ నారాయణ్ has almost scored in every match. So itlati chance, so if he gives a very good start, Sunil Narayan will take chance to score more runs in the first 6 overs. So a chance ayina dorkindanko, definitely that team will have an advantage. And Sunil Narayan is not considered as a pure batsman, but he's been a hard-hitting batsman and he knows how to place the ball because there are only 2 fielders outside. So in that way, Sunil Narayan is a professional player and he also gets runs and also he takes the wicket. So that is very important for us. So ee roju match kuda batsman versus bowler ga mare avakasam untunda. సో ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ రోజు బరిలో దిగితే మరో లెక్క అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు రాకేష్ గారు. సో రాకేష్ గారు, ఈ రోజు టీమ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఒకవైపు పాయింట్ల పట్టికలో తిరుగు లేకుండా దూసుకెళ్తున్న కేకేఆర్, మరోవైపు కసితో ఈ రోజు ఎట్లయినా సరే కప్పు కొట్టాలి అనే టీం ఒకవైపు ఎస్ఆర్హెచ్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీ వెరీ వెరీ టఫ్ అస్సలు ఎక్స్పెక్టేషన్స్ కి అందట్లేదు ఏ టీం గెలుస్తుంది అని చెప్పి. జనరలీ మనకు ఈ టీం స్ట్రాంగ్ ఉంది, ఈ టీం వీక్ ఉంది, ఈ టీంకి ఒక 2% ఎక్స్ట్రా ఎడ్జ్ ఇవ్వచ్చు అలా అనిపించేది. బట్ ఐ వుడ్ సే 50-50 ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి రెండు టీమ్స్కి. కొంతమంది దే మైట్ సే కేకేఆర్ ఈజ్ లుకింగ్ బెట్ స్ట్రాంగర్, పిచ్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి వాళ్ళిద్దరు బెటర్గా కండిషన్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ ఆన్ ది అదర్ సైడ్ రీసెంట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్, ఐ మీన్ క్వాలిఫైర్ 1 వీళ్ళు ఆడి ఓడిపోయినప్పటికీ క్వాలిఫైర్ 2లో ఇదే గ్రౌండ్లో ఆడారు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఫస్ట్ హాఫ్లో టేబుల్ టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ని ఎంత ఈజీగా ఓడించారో వీ హవ్ సీన్. మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పటికి కూడా, ద వే అభిషేక్ బౌల్, షాబాజ్ బౌల్. సో ఐ వుడ్ సే బోత్ ద టీమ్స్ ఆర్ స్ట్రాంగ్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైంది, ఒక టీం స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇంకో టీం స్ట్రాంగ్గా లేదు అని మనకు అనిపించినా కూడా ఆన్ దట్ పర్టికులర్ డే దే మైట్ ఎండ్ అప్ యాజ్ విక్టోరియస్. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సమ్వేర్ అరౌండ్ చెన్నై అనుకుంటా, చెన్నై అండ్ పూణే వారియర్స్ అనుకుంటా ఒక ఫైనల్ ఆడినప్పుడు పూణే వారియర్స్ని కంప్లీట్ డామినేషన్ ఉండే లీగ్ స్టేజ్లో. అండ్ వేర్ యాజ్ ఇట్ బి వెన్ ఇట్ కేమ్ టు ఫైనల్స్ చతికిల పడిపోయారు. సో వీ మైట్ ఎండ్ అప్ సీ సంథింగ్ లైక్ దాట్, కేకేఆర్ కొలాప్స్ అవ్వడము. It's not that we are saying it, but we can expect anything can happen because cricket is that kind of funny. అయితే మొన్న మ్యాచ్ వరకు కూడా ఎస్ఆర్హెచ్ లో అంత పేసే నడుస్తోంది, స్పిన్నే లేదు అనుకున్న దాన్ని మొత్తం మార్చేశారు. ఇటు షాబాద్ కావచ్చు, అభిషేక్ కావచ్చు,
స్పిన్ తో ఈ రోజు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? ఎందుకంటే కేకేఆర్ లో కూడా సునీల్ నరేన్ స్పిన్ మాయాజాలంతో ఆయన విజృంభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఎలా ఉండబోతుంది? సో ఐ థింక్ లాస్ట్ గేమ్ లో మీరు చూస్తే అభిషేక్ శర్మ అండ్ షాబాజ్ ఇద్దరు ఎఫెక్టివ్ గా ఎందుకు మారారంటే, రాజస్థాన్ రాయల్స్ లో రియాన్ పరాగ్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, ఆల్ దీస్ బ్యాటర్స్ వర్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్. ఓకే, మీరు కేకేఆర్ విషయానికి వస్తే దేర్ ఆర్ 4 టాప్ ఆర్డర్ బ్యాటర్స్ హూ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్. సో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మనం షాబాజ్ అండ్ అభిషేక్ ఇద్దరు కలిపి లాస్ట్ గేమ్ లో 8 overs బౌలింగ్ చేశారు. వీ మే నాట్ సీ దెమ్ బౌలింగ్ దేర్ ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ వచ్చినప్పుడు ఏమైతే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ చాలా ఎఫెక్టివ్గా మారుతాడు. మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వస్తే దేర్ ఈజ్ నో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ప్రాపర్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ని మనం ప్లేయింగ్ 11 లో చూడలేదు. దెర్ ఈస్ వన్ ఆప్షన్ వాషింగ్టన్ సుందర్. సో ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందా సన్ రైజర్స్, సెకండ్ బ్యాటింగ్ చేస్తుందా అని. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే యూ కెన్ యూజ్ హిమ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. ఆఫ్ స్పిన్నర్ కావాలి కాబట్టి, ఎందుకంటే సునీల్ నారాయణ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇఫ్ నితీష్ రాణా ప్లేస్ హీస్ ఎ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రింకు సింగ్ ఆడితే రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. సో 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు యూ నీడ్ 1 ఆఫ్ స్పిన్నర్ అట్లీస్ట్. లేదు లాస్ట్ మ్యాచ్ లో ఆడిన ఎయిడిన్ మార్క్రమ్ నే కంటిన్యూ చేస్తామంటే వీ విల్ సీ హిమ్ బౌలింగ్. లేదు వీ హ్యావ్ గ్లెన్ ఫిలిప్, వీల్ బ్రింగ్ హిమ్ అనుకుంటే తను కూడా ఆఫ్ స్పిన్ అయ్యాడు. సో అది ఒక్కటి సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ గేమ్ లో చూసి చాలా మంది అభిషేక్ అండ్ షాబాజ్ మైట్ ఎండ్ అప్ వికెట్ టేకర్స్ లాగా అనిపించవచ్చు ఈరోజు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎస్ దేర్ ఇస్ నో రూల్ దట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఎఫెక్టివ్ గా ఉండరు అనే రూలే లేదు. బట్ జస్ట్ దట్ ఇట్ మైట్ బికమ్ అడ్వాంటేజెస్ టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్. అంటే ఇప్పుడు మాక్రమ్ ని కూడా మొన్న పెద్దగా రాణించకపోయినా ఈ రోజు తీసుకునే అవకాశం ఎంత వరకు ఉండొచ్చు? అలానే గ్లెన్ ఫిలిప్ ఇప్పటి వరకు అవకాశం ఇవ్వకపోయినా ఈసారి మ్యాచ్ లో క్రూషియల్ గా ఇప్పుడు మీరు చెప్తున్న టీమ్ లైనప్ ని బట్టి ఖచ్చితంగా కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? చాలా మంది గ్లెన్ ఫిలిప్స్ కి సింపతి చూపిస్తున్నారు. చాలా మంది ఫిలిప్స్ కి ఛాన్స్ రాలేదు, ఫిలిప్స్ టీంలో ఉంటే బాగుంటుంది, తనకి ఎందుకు ఇవ్వట్లేదు, మార్క్రమ్ ఫెయిల్ అయినా కూడా స్టిల్ దే ఆర్ గోయింగ్ విత్ మార్క్రమ్ అంటున్నారు. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద నంబర్స్, గ్లెన్ ఫిలిప్స్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో? గ్లెన్ ఫిలిప్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎన్ని మ్యాచెస్ ఆడాడు? తను ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాడు అని చూస్తే లిటరలీ ఐ వుడ్ సే హీ ఈజ్ నాట్ దట్ ఎఫెక్టివ్. నోబడీ వాంట్స్, అందరికీ స్టాట్స్ వెళ్ళి రికార్డ్స్ ఏంటో చూడడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఛాన్స్ రాలేదు ఛాన్స్ ఇవ్వాలి, ఛాన్స్ రాలేదు ఛాన్స్ ఇవ్వాలి. బట్ మీరు మార్క్రమ్ను చూడండి, హీఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. ఇప్పుడు చెన్నై లాంటి పిచ్ మీద యూ నీడ్ సంబడీ హూ కెన్ స్టెబిలైజ్ ద ఇన్నింగ్స్. మనం మార్క్రమ్ ఈ సీజన్లో పెద్దగా ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చూడలేదు. But what he did in the last season, South Africa T20, okay, let's put South Africa T20 aside because India lo ఆడుతున్నారు కాబట్టి ఇండియా కండిషన్స్ మాట్లాడారు. గ్లెన్ ఫిలిప్స్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ ద అదర్ లీగ్స్. ఈ లీగ్లో అంతగా ఆడలేదు. ఎవరైనా ఫ్యాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ చూస్తే డెఫినెట్గా దే విల్ ట్రాష్ మీ అవుట్ అని తిట్టుకుంటుంటారు. బట్ నెంబర్స్ ఆర్ సేయింగ్ దట్ ఫిలిప్స్ మే నాట్ బి దట్ ఎఫెక్టివ్ దాన్ మార్క్రమ్, ఈవెన్ మార్క్రమ్ పర్ఫామ్ చేయకున్నా కూడా. సో ఐ ఫీల్ నెవర్ నో, మార్క్రమ్తోనే వెళ్ళొచ్చు. అయితే ఈ రోజు మ్యాచ్ లో ఎవరిద్దరు ఆడితే ఐ ఫీస్ట్ ఉంటుంది అనే దానికి సంబంధించి నేను కొన్ని పేర్లు చెప్తాను, మీరు దాన్ని అనాలిసిస్ చేయండి సార్. ఈ రోజు ఎస్ఆర్హెచ్ నుంచి హెడ్, కేకేఆర్ నుంచి స్టార్క్, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేది చాలా ప్యాక్డ్ గా ఐ ఫీస్ట్ గా ఉత్కంఠగా ఉంటుంది అంటారు, మీరేమంటారు? అంటే ఇట్ ఈస్ బ్యాట్స్మెన్ అండి. See, and Stark is a bowler. Batsman, e bowler, battle between them. And both will perform well. Why? Because this is a final match, and definitely Rakesh Sheppin laga final match ఏమవుతుందంటే ఈ ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఈ మ్యాచ్ పెర్ఫామ్ చేస్తే ఫైనల్ మ్యాచ్ పెర్ఫామ్ చేస్తే నెక్స్ట్ ఐపీఎల్లో కూడా వాళ్ళు ఆప్షన్లో వాళ్ళ పేరు వస్తుంది. అండ్ దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. See, 20 crores is not a so easy amount. It's a very big amount in India and also in their country. So, Stark performance will be try to prove himself as a bowler. Ed will prove as a batsman. Yes. So, while wicket paina unte, enta wicket paina untaru, anta interesting untadi match kuda. Yes. Endukante they'll try to get runs, he'll try to take wickets. Yes. So, it all depends upon the foreign players who plays well, and also Sunil Narine. In West Indies is considered as a bowler, but ఆయన బ్యాటింగ్ ఫస్ట్ 6 overs ko బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ your approach and how you make your batting performance better than the previous matches. Yes, అయితే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ షాబాద్ అహ్మద్.
దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాటర్. అండ్ శ్రేయస్ అయ్యర్కి ఒక మంచి రికార్డ్, మంచి పేరు ఉంది. ఏంటి, హీఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అగైన్స్ స్పిన్నర్స్ అని చెప్పి. సో ఆ కాంటెస్ట్ బాగుంటుంది. బట్ ఆన్ వన్ కండిషన్, షాబాజ్ అహ్మద్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా ఉండడా అనేది తెలియదు. ఎందుకంటే లాస్ట్ గేమ్లోనే హీ వాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఐ థింక్ ద బెస్ట్ ఇంపాక్ట్ ఇన్నింగ్స్, నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇంత బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ అయితే నాకు తెలిసి ఇంకా రాలేదు. బికాస్ క్రూషియల్ గేమ్, క్వాలిఫైర్ 2, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, తక్కువ స్కోర్ ఉంది, ప్లేయర్స్ అంతా అవుట్ అవుతున్నారు. యూ కేమ్ ఇన్, యూ బ్యాటెడ్, అండ్ బౌలింగ్లో యూ కేమ్ ఇన్ అండ్ యూ టుక్ వికెట్స్. ఇంకా అంతకంటే ఇంపాక్ట్ ఇంకేం కావాలి? ఐ థింక్ ద బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్, బెస్ట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ అభిషేక్ శర్మ, వైభవ్ అరోరా. అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ అరోరా ఎలా ఉండబోతుంది? వీళ్ళిద్దరూ తలపడితే ఆన్ స్క్రీన్స్. See, temperament ఉంటుంది, how the captain handles the team and how he motivates the player. That is very important. So ఈయన బాగా ఆడతాడా ఆయన బాగా ఆడతాడని లేదు, నీ పెర్ఫార్మెన్స్ తోటి నేను పీపుల్ విల్ రికగ్నైజ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇన్ ఆల్సో దే ఆర్ సో మెనీ ప్లేయర్స్. దీని ముందు కన్నా ఫైనల్ మ్యాచ్లో ఆ టెంపర్మెంట్ తెలిసిపోతుందండి. అండ్ ది అప్రోచ్ will be so professional that they'll have to perform well. 1 to 11 have to perform well, not only in bowling, batting, fielding. That team has got a lot of advantage against the others. ఒక్క ఫీల్డర్ కూడా ఒక్క రన్ మిస్ఫీల్డ్ చేసిననుకో, ఆ ఒక్క రన్ తోటి కూడా గెలిచింది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది టెంపర్మెంట్ ఆఫ్ ఎ ప్లేయర్. నెక్స్ట్ జోడీ వెంకటేష్ అయ్యర్ వర్సెస్ నటరాజన్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. బికాజ్ వెంకటేష్ అయ్యర్ క్వాలిఫైర్ 1లో సన్ రైజర్స్కి అగెయిన్స్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఆడాడు, చాలా ఈజీగా ఆడాడు. దానికి ముందు కూడా హీ వాజ్ స్కోరింగ్ రన్స్. వెంకటేష్ అయ్యర్ ఎలాంటి ప్లేయర్ అంటే తనకి ఆ మొమెంటం క్రియేట్ అయిందా, ఫస్ట్ ఫ్యూ బాల్స్ లెట్స్ సే మేబీ 5 to 10 బాల్స్ కనుక సరిగా ఆడి బాల్ మిడిల్ అవుతూ ఒక షాట్, ఒక బౌండరీ అయినా 6 వచ్చిందా, దెన్ హీల్ బికమ్ వెరీ డేంజరస్. అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా జనరల్గా తను వచ్చే బ్యాటింగ్ ఆర్డర్ ఏంటంటే నెంబర్ 4లో వస్తుంటాడు, నెంబర్ 4, నెంబర్ 5 పొజిషన్లో. బై ద టైమ్ హీ రీచెస్ 13, 14, 15 ఓవర్స్ ఆ టైంలో వస్తాడు. అండ్ ఆ టైంలో నటరాజన్ ఎక్కువగా బౌలింగ్లో చూడం మనం. ఇఫ్ హీ స్టేస్ టిల్ ద ఎండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రాహుల్ త్రిపాఠి వర్సెస్ ఆండ్రూ రస్సెల్. అంటే ఆండ్రూ రస్సెల్ అంటే కేకేఆర్ అనగానే ఫస్ట్ ఆయనే గుర్తొస్తారు. అంటే అటు కెప్టెన్ కాదు, మెంటరు కాదు, ఫస్ట్ రస్సెల్. ఇంత బిగ్ స్పోర్ట్ పర్సన్ నుంచి ఈరోజు బిగ్ ఇన్నింగ్స్ చూడొచ్చా? అబ్సల్యూట్గా, బికాజ్ ఆండ్రూ రస్సెల్ ఈ సీజన్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది. హీ హాస్ కాంట్రిబ్యూటెడ్ విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్. అండ్ రాహుల్ త్రిపాఠి లాస్ట్ 2 గేమ్స్లో ఫస్ట్ క్వాలిఫైయర్లో అగేన్స్ట్ కేకేఆర్ఏ చాలా బాగా ఆడాడు. అనవసరంగా అవుట్ అయ్యానని చెప్పి హీ ఫెల్ట్ బ్యాడ్. అండ్ క్వాలిఫైర్ 2లో కూడా చాలా చక్కగా ఆడుతుండే, రన్స్ వస్తుండే. అండ్ ఒక చికీ షాట్ కొడదామని ట్రై చేసి హీ గాట్ కాట్ ఇన్ స్లోవర్ వన్. అండ్ సేమ్ థింగ్ ట్రావిస్ హెడ్ తో కూడా అదే అయింది. అశ్విన్ క్యాచ్ ట్రావిస్ హెడ్ ది అశ్విన్ అండ్ రాహుల్ త్రిపాఠిది యూజీ చహల్ తీసుకున్నాడు. అది కూడా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. మీరు అడిగిన ప్లేయర్ ఎవరు? రాహుల్ త్రిపాఠి అండ్ ఆండ్రూ రస్సెల్. ఇక్కడ కూడా సేమ్, త్రిపాఠి ఈజ్ అట్ నెంబర్ 3లో వస్తుంటాడు. అండ్ రస్సెల్ కూడా మేబీ ఇఫ్ రిక్వైర్డ్ ఒకవేళ ఫస్ట్లో ఇనీషియల్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎక్కువ రన్ స్కోర్ చేస్తుంటే, బికాస్ రస్సెల్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్ హూ హిట్స్ ద డెక్. లైక్ తన బౌలింగ్ యాక్షనే అలా ఉంటుంది. బాల్ పిచ్ అయిన తర్వాత చాలా క్విక్గా రేజ్ అవుతూ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో పిచ్ స్కిడీ కండిషన్స్ ఉంటాయి అంటాం కదా, అలా కాకుండా ఇట్ కమ్స్ న్యాచురలీ క్విక్లీ టు ద బ్యాటర్. సో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అంటే ఆబ్వియస్లీ ఇద్దరు కూడా చాలా ఇదిగా ఉన్నారు. అయితే త్రిపాఠిలో ఆ చిన్నది కనుక అంటే ఆ షార్ట్ పిచ్ బాల్స్కి అవుట్ అయిపోవడం ఇలాంటివి, అంటే బాల్ అంచనా వేయకపోవడం ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ హీస్ ద అంటే బెస్ట్ పర్ఫార్మర్. ఐ థింక్ తను ఇండియాకి కూడా ఆడాడు. మనం వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్ హీ హాస్ ప్లేడ్ ఫర్ ఇండియా ఆల్సో. ఒక ఐ థింక్ 22 బాల్స్ ఆర్ సంథింగ్ 44 అనుకుంటా తను లాస్ట్ ఇండియాకి ఆడినప్పుడు. ఆ తర్వాత హీ డిడ్ంట్ ప్లే ఫర్ ఇండియా, బట్ హీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. తనలో ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే ఆ మొమెంటం కంటిన్యూ క్యారీ అవుతున్న టైంలో ఆ సిచ్యువేషన్ని రీడ్ చేయాలి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే తను బౌండరీస్ కొట్టే ఫ్లోలో ఉన్నాడు అనుకోండి, హీ డజంట్ కేర్ అబౌట్ ద బాల్, మళ్ళీ బౌండరీ కావాలి అని వెళ్తాడు. సమ్ టైమ్స్ ద బౌలర్ మైట్ బీ గుడ్ అగేన్స్ట్ యూ. ఆ పర్టికులర్ బాల్లో బౌలర్ కూడా బాగా వేస్తుంటాడు కాబట్టి, సో అదొక్కటి కనుక తను ఇఫ్ హీ కెన్ జస్ట్ రీడ్ దట్, then again he can score big innings. Hey, yeah. What Rakesh said is very nice. The Tripathi is in a hurry.
ఇస్ అన్ హరీ. ఒక ప్లేయర్ కూల్ మైండెడ్ ఉండాలి. నీకు రన్స్ వచ్చినాక యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఫ్లో. నేను ఎవ్రీ బాల్ కొడతా అంటే బౌలర్ ఇస్ నాట్ సో విల్ ట్రై టు టేక్ హిస్ వికెట్. సో ఇన్ దాట్ వే యూ హ్యావ్ టు చేంజ్. కొన్ని రన్స్ వచ్చినాక నువ్వు యూ హ్యావ్ టు సెలెక్ట్ ద బాల్. అండ్ ఎవ్రీ బాల్ నువ్వు కొడతా అంటే ది బౌలర్ విల్ సీ దాట్ యూ హ్యావ్ టు కీప్ వన్ ఫీల్డర్ దేర్, ఈ లీడ్ దేర్ అండ్ విల్ గెట్ అవుట్. సో అట్లాంటి క్యాల్కులేషన్ రాకేష్ చెప్పిన క్యాల్కులేటెడ్ గేమ్ అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది బౌలర్ అండ్ ద బ్యాట్స్మెన్. చాలా హరీ ఉన్నారు అంటే వేర్ ఇస్ హరీ అండి. Even if you play for 4-5 overs, last 4-5 overs, you can 50-60 runs you can get. That will be useful for the team. So Atlati and Gumja, no doubt he played. If you want to become a better batsman, try to stay at the wicket, get more runs for your team. That is the policy of the batsman. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you. రాకేష్ గారు. అలానే జూమ్ లో అందుబాటులోకి వచ్చిన సుధీర్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా అయితే ఫస్ట్ టైం తలపడుతున్న కేకేఆర్ SRH ఫైనల్లో ఖచ్చితంగా ఇది ఐ ఫీస్ట్ మ్యాచ్ అయితే ఈవినింగ్ జరగబోతుంది అని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.